సేన వైపు నుంచి కూడా కూటమి వైపు నుంచి వాళ్లకు ఒక ప్రతిపాదన చేస్తాను. దయచేసి మీ అనుమానాలను నివృత్తి చేసుకోవడానికి మా ఆఫీస్కి రండి. నేను మిమ్మల్ని సాదరంగా ఆహ్వానించి మంచి టీ బిస్కెట్లు ఇచ్చి మీకున్న అనుమానాలన్నీ కూడా నివృత్తి చేయడానికి ప్రయత్నం చేస్తాను. ప్రభుత్వ ప్రతినిధిగా, భారతీయ జనతా పార్టీ నాయకుడిగా, కూటమి ఎమ్మెల్యేగా, అదే సందర్భంలో ఇంత మాత్రమే కాదు, 16,800 మంది టీచర్ పోస్టులు వచ్చిన వాళ్ళందరి వైపు నుంచి ప్రతినిధిగా, నిరుద్యోగుల వైపు నుంచి ప్రతినిధిగా, విద్యార్థుల వైపు నుంచి ప్రతినిధిగా నేను మిమ్మల్ని ఆహ్వానిస్తా ఉన్నా. వచ్చి మీకున్న అనుమానాలు చెప్పండి, ప్రభుత్వం చేసిన తప్పుల్ని చెప్పండి, ఏ విధంగా యువతకు న్యాయం జరగలేదో, టీచర్ పోస్టులు ఏ విధంగా తప్పుడు మార్గంలో ఇచ్చారని మీరు ఆరోపణ చేస్తున్నారు కదా, అన్యాయం జరిగిందని ఆరోపణ చేస్తున్నారు, ఏమిటో మాకు చెప్పండి. నేను పూర్తి సమాచారంతో ఉన్నాను, చదువుకున్నవాడిని, కాస్తో కోస్తో పూర్తి సమాచారం తెలిసిన వాడిని. టీచర్ పోస్టులు నోటిఫికేషన్ ఇచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా నేను ప్రతి ఒక్క దశలో కూడా సుదీర్ఘంగా దాంట్లో కలిసి పనిచేసిన వాడిని. కాబట్టి మీకున్న అనుమానాలను నివృత్తి చేయడం నాకు సులభం, సాధ్యమవుతుంది కూడా. కాబట్టి దయచేసి వచ్చి మీ అనుమానాలను నివృత్తి చేసుకోవాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. ఈరోజు సాయంకాలం 4 గంటల వరకు అనుకుంది, నేను ఆఫీసులోనే ఉంటాను. 4 గంటల వరకు చూసిన తర్వాత మీకు రాకపోతే నేనేమనుకోవాలి? నేను ఆహ్వానిస్తున్నాను కదా, మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం కాదు, మిమ్మల్ని సగౌరవంగా ఆహ్వానిస్తాను. ఎందుకంటే పార్టీలో ఉన్నాడు, పార్టీలో పనిచేసే కార్యకర్తలు, రాజకీయాల్లో ఉన్నవాళ్ళు, మీరందరూ మాజీలు, మీరంతా మిమ్మల్ని ఆహ్వానిస్తాం. మీరు రాకోకుండా ఇక్కడికి మీరు మొండికేసి అక్కడే మేము ఉద్యమంలోనే తేల్చుకుంటాము అయ్యి అంటే మీకు తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ లేనట్టుగా అనుకోవాలనా, కావాలనే ఉద్యమం పేరుతో ప్రజల మధ్య గందరగోళం సృష్టిస్తున్నారా అనుకోవాలనా? మీరు రారు అంటే మీకు తెలుసుకునే ఉద్దేశం లేకుండా ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నమా, లేదా దీన్ని రాజకీయంగా లబ్ధి పొందాలనేటువంటి కుట్రనా? ఏదో అయి ఉంటుంది. సరే, ఇంకోటి కూడా అయి ఉండొచ్చు. మీకు మేమేంది పార్సారథి ఆఫీస్కి వెళ్ళేది ఏంది? అయ్యా, నేను మీకు ఎమ్మెల్యేని, అవునన్నా కాదన్నా అక్కడ శిబిరంలో కూర్చునే వైఎస్ఆర్సీపీ నాయకులకు కూడా నేనే ఎమ్మెల్యేని, నేనే మీకు ప్రజాప్రతినిధిని, ఈ ఊర్లో అత్యధిక మెజారిటీతో గెలిచిన వాడిని. కాబట్టి నాకు బాధ్యత ఉంది. కాబట్టి ఆ బాధ్యతతో నేను మిమ్మల్ని ఆహ్వానిస్తా ఉన్నాను. లేదు మేము రాము అని అంటే మాకు ఆత్మగౌరవానికి సంబంధించిన